ఈ మధ్య కాలంలో వచ్చేసరికి జేఎన్‌టీయూకే రిజల్ట్స్ అనేవి బాగా డిలే అవుతున్నాయన్నమాట. సో, దానికి ఉదాహరణ వచ్చేసరికి అక్టోబర్‌లో జరిగినటువంటి జేఎన్‌టీయూకే అటానమస్ స్పెషల్ సప్లీ వాళ్ళ రిజల్ట్స్ ఒక ఉదాహరణ అయితే, ఇంకోటి ఇప్పుడు 2122 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఇంకో ఉదాహరణ. సో, మిగతా యూనివర్సిటీలన్నీ కూడా రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతున్నాయి కానీ, ఇక్కడ స్లోగా పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతా ఉన్నదని చెప్పేసి అందరూ ఇప్పటికి అర్థమైపోయింది. సో, ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయినప్పటికి, 3132 అయిపోయినప్పటికి, ఇంకా 41 సంగతి సరే, సరే మనం చెప్పాం. ఇక 1112 ఏవైతే రీసెంట్‌గా అయిపోయినవో వాటి పేపర్ వాల్యుయేషన్ సంగతేంటి? మా రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతదని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాననమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి, షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇక అందుట్లో వచ్చేసరికి కాల్ మీ 4 యాప్ ఐడీస్ ఉన్నాయండి. వాట్సాప్ దాంట్లో కూడా. సో, మీరు డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. ఇక టాపిక్‌లో వెళితే జేఎన్‌టీయూకే 1112 బీటెక్ రిజల్ట్స్ సంగతి మాట్లాడుకుంటే, ఇందుట్లో R23 వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు 11లో. 1112లో R23, R20, R19, R16 వాళ్ళు సప్లీ వాళ్ళు ఉన్నారనమాట. సో, పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పటికి 111 అదే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది. 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది. 41 కూడా. అయితే ఇక ఈ 1112 ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతా ఉన్నదనమాట. సో, ఈ పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అవ్వడానికి ఉంటుంది. సో, మాక్సిమం నాకు తెలిసి ఈ మంతు 20 అట్లా పట్టేదానికి ఛాన్స్ ఉంది మీకు. ఎందుకంటే రీసెంట్‌గానే కదా పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది. సో, అది అయిన తర్వాత మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఉంటది కాబట్టి పీడీఎఫ్స్ కింద కన్వర్ట్ చేసి ఆ వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు కాబట్టి. మార్చిలో మీకు ఈ 1112 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎక్స్‌పెక్టెడ్ డేట్ అనేది ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే కొంచెం పద్ధతి మారిపోయింది మొత్తం. అయితే సో, ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతది? సో, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌లో మాక్సిమం నాకు తెలిసి టఫ్‌గా ఉండే పేపర్ వాల్యుయేషన్ ఏదైనా ఉంది అంటే, నాకు తెలిసి మ్యాథమెటిక్స్ సబ్జెక్టే ఎప్పుడు టఫ్‌గా ఉంటుందండి. మీరు కరెక్ట్‌గా రాసున్నోళ్ళకి మాత్రం కరెక్ట్‌గానే జరుగుతుంది. సో, అయితే మిగతా వాళ్ళతో పోల్చినట్టయితే జేఎన్‌టీయూకేలో కొంచెం లిబరల్ జరుగుద్దని చెప్పి స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ అసలు కంటెంట్ లేనప్పుడు ఎవరైనా ఫెయిల్ చేయటమే జరుగుతది గదా! సో, మ్యాథ్ పేపర్ వాల్యుయేషన్ ఒకటే కొంచెం మీరు జాగ్రత్తగా చూపించగలిగితే. ఆన్సర్ తప్పైనంత మాత్రాన మొత్తం పోతాయని గాదు. ఆన్సర్‌కి ఎంత అండి 2 మార్కులే. సో, అదొక్కటి తప్ప మిగతాయన్నీ కూడా పేపర్ వాల్యుయేషన్ అయితే బానే జరుగుతాయి. అప్లైడ్ ఫిజిక్స్ అయినా గానివ్వండి, ఇంకా సి ప్రోగ్రామింగ్ ఏదైనా గానివ్వండి, బీట్రిపుల్ ఇలాంటి సబ్జెక్టులు ఇలాంటివి. సో, ఓవరాల్‌గా అయితే పేపర్ వాల్యుయేషన్‌కి సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. అయితే ఇక్కడ మీకు 3 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఈ 3 ఫేజెస్ అయిపోయిన తర్వాత మార్క్స్ ఎంటరింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, రోజుకి 80 పేపర్ల లెక్క వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఏ రోజుది ఆ రోజు మార్క్స్ ఎంట్రీ అనేది షీట్‌లోకి ఎంటర్ అవుతాయి కానీ, ఓవరాల్‌గా పేపర్ వాల్యుయేషను జనరల్‌గా 20 డేస్ పడతదనమాట. సో, ఇదంతా అయిన తర్వాత ఈ మొత్తం గూడా అక్కడ పంపించడం అయితే జరుగుతుంది. సో, ఇట్లా నిదానంగా చేయటం మంచిదా? ఫాస్ట్‌గా అవ్వజేసి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం మంచిదా అని నన్నడిగితే, నేను ఖచ్చితంగా అయితే ఇట్లా నిదానంగా చేయడమే మంచిది. ఎందుకంటే, ఈ కంగారులో ఏంటంటే, ఈ బుక్‌లెట్లు అక్కడ, అక్కడ, ఇక్కడ పడేశారంటే మొన్నేదో అయిందన్నారే వేరే యూనివర్సిటీలో అట్లా అయిందనుకోండి మళ్ళీ అదో తలనొప్పవుతది. అది కూడా కాకుండా రాసిన వాళ్ళకి రాసినట్టు న్యాయం కూడా జరుగుతది. సో, రిజల్ట్స్ 4 రోజులు లేట్ అయినా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం ఉండదనమాట. ఓవరాల్‌గా అయితే ఈ 1112 బీటెక్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. ఇంకో అప్డేట్ తెలిస్తే మీకు ఖచ్చితంగా అయితే నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను. సో, చాలామంది వచ్చేసరికి ఇలా రాసాం, అలా రాసాం అంటున్నారు. సో, ఎక్కువ అన్ని అటానమస్ కాలేజీ. అటానమస్ కాలేజీ గురించి ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ.